గతంలో అంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ జరిగిన సమయంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం అన్నిటినీ అమలు చేస్తూ తిరిగి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఇచ్చిన వారికి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలన్నింటినీ కూడా అందిస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా అంటే స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇటువంటివన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు ఒక సంవత్సర కాలంలోనే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు, అలాగే కొత్తగా వచ్చేటువంటి కంపెనీస్ కి ల్యాండ్ ఇవ్వాల్సిన అలొకేషన్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో మరికొంత ల్యాండ్ తీసుకోవాలని భావించింది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో దాదాపుగా 44,000 ఎకరాల భూమిని మరికొంత సమయంలోనే ప్రజల నుంచి అంటే గతంతో మనం పోల్చుకుంటే ఇప్పుడు భిన్నంగా కూడా రైతులే ముందుకు వస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళ భూములు తీసుకోవాలంటే కూడా రైతులే ముందుకు వస్తున్న పరిస్థితి, అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కాంతి? ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా 11 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని అనేది లేకుండా పోవడం, రాజధాని నిర్మాణం అనేది కూడా చేపట్టడానికి అంటే 2015లో ఎప్పుడైతే అమరావతి నిర్మాణం ప్రారంభించారో అప్పటి నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే జరిగింది. ఆ తరువాత రాష్ట్రానికి రాజధాని లేదు. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 3 రాజధానుల పేరుతోటి ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదు. సో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం అనేది అమరావతిలోనే ఉంటుంది అనే కేంద్రం నుంచి కూడా పూర్తిగా సంకేతాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి అమరావతి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. దాంతో పాటుగా రాష్ట్ర రాజధాని నిర్మాణం వారి ప్రాంతంలో అభివృద్ధి జరగడం అనేది కూడా వారికి చాలా ఆనందదాయకంగా ఉన్న విషయం కాబట్టి స్వచ్ఛందంగా వారే మా భూములు ఇస్తామని చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఏవైతే రోడ్ ఎక్స్టెన్షన్స్ విషయంలో కావచ్చు, అలాగే కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ సీడ్ యాక్సెస్ రోడ్ చూసుకుంటే చాలా చోట్ల కొంతమంది రైతులు ఇవ్వకపోవడం వల్ల అవన్నీ కూడా అటాచ్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ విషయంలో కావచ్చు, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోయి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి వారందరితో కూడా మాట్లాడి ల్యాండ్ పూలింగ్ ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన చక్కగా పూర్తవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరికొంత ల్యాండ్ ఏదైతే స్పోర్ట్స్ సిటీ కావచ్చు, అమరావతికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కొంత ల్యాండ్ అవసరం అవుతుంది కాబట్టి వాటి సమీకరణ కోసం జూలై 1st వీక్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ కాంతి, రైట్. టీడీపీ నుంచి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు. రైట్, ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా ఎకరాల భూమిని కూడా తీసుకున్నారు. ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే రైతులు కూడా తమ ప్రాంతం అభివృద్ధి కావాలంటూ కూడా వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొస్తూ కూడా వాళ్ళ భూములను తీసుకోమంటూ అంటున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది నెక్స్ట్ అమరావతి 2.0 దిశగా కూడా చంద్రబాబు సర్కార్ మరింత అభివృద్ధి దిశగా కూడా వెళుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మేడం. ఈ రోజున 5 కోట్ల ఆంధ్రుల కళను నెరవేరుస్తున్న అపర భగీరథుడు, అనితర సాధ్యాన్ని కూడా సాధ్యం చేయగల అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు. ఇంతకుముందు హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్ చేశారో ప్రపంచ స్థాయిలో దానికి పెద్దపీట వేసి ఏ విధంగా కూర్చోబెట్టగలిగారు. అందుకని చెప్పి ఈ రోజున అమరావతి అన్నా సరే దానికి మించిన అంచనాలు అనేది కూడా పెరిగిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఈ రోజున చూసుకుంటే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు గజం ఉంది. అంటే ఇదంతా కూడా డెవలప్మెంట్ చేశారంటే కనుక చంద్రబాబు నాయుడు వల్లే. ఇప్పుడు ఈ రోజు కోకాపేట లాంటివి హైటెక్ సిటీలు, గచ్చిబౌలీలు ఎన్ని డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అమరావతి మీద కూడా మంచి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు మేడం. సో ఈయన కూడా దానికి ఎటువంటి తగ్గకుండా అంచనాలకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా కూడా చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున భూములు ఇస్తున్నారంటే అదంతా కూడా హర్షణీయదాయం. అంతేకాకుండా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే అసలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం
కేవలం మన రాష్ట్రమే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేరని ఒక రెవల్యూషన్ థాట్స్ అని కూడా తీసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కౌలు ఏదైతే ల్యాండ్స్ ఇస్తున్నారో వాళ్ళకి రైతులకి ఉచిత వైద్యం ఇవ్వడం కానీ, ఉచిత విద్య ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా. అంతేకాకుండా ల్యాండ్లెస్ పీపుల్ కూడా 5,000 రూపాయల వరకు 5,000 రూపాయల వరకు ఇది వృత్తి ఇవ్వడం కానీ, అంతేకాకుండా 1,50,000 రూపాయల వరకు వాళ్ళకి వేవర్స్ ఇవ్వడం కానీ లోన్స్ లో, అంతేకాకుండా ఓల్డేజ్ హోమ్స్ పెట్టడం కానీ, ఇలాంటి అనూహ్యమైన అసలు అంచనాలకు మించిన ఒక ప్యాకేజ్ అనేది ఇవ్వడంలో అందరూ హర్షణీయంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా వస్తున్నారు. ఖచ్చితంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, అంతేకాకుండా ఎవరైతే క్వాంటమ్ సిటీకి కానీ, అంతేకాకుండా కొత్త కొత్త కంపెనీస్ కానీ మనకు ఖచ్చితంగా స్థలం కావాల్సి వస్తుంది అక్కడ. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది మేడం. ఎస్, అంటే ఈ కొత్తగా సేకరిస్తున్న ఈ భూముల్లో మనం ప్రధానంగా అంటే వినియోగతకి గురించి కొంచెం స్పష్టత కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో రాజధాని ఔటర్ రింగ్ రోడ్, అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్, నేషనల్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇవన్నీ అంటున్నారు. సో ఇవన్నీ కూడా వస్తే అంటే అమరావతి మరింతగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? 100%. ఎందుకంటే అక్కడ ఉన్నది బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్ అది. సో ఆయన మీద నమ్మకంతో, ఎందుకంటే గత గడిచిన సంవత్సరంలో కూడా ఎన్నో విధమైన మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు నిజంగా ఒక విలవిలలాడిపోయే అమరావతి ప్రాంతాలు కూడా ఈ రోజున ఎంత స్వచ్ఛందంగా, ఎంత మంచిగా, అంటే ఒక శోభానీయకరంగా ఉన్నాయంటే అందరూ కూడా హర్షిస్తున్నారు. అంతేకాకుండా ఈయన ఎన్నో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంచనాలు మించే విధంగా అండి. అంటే సపోజ్ చెప్పాలంటే ఈయన వచ్చిన వెంటనే అమ్మఒడి ఇవ్వడం కానీ, రీసెంట్ గా 25 లక్షల మంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చాలా తక్కువ, ఆయన కంటే 25 లక్షల మందికి లబ్ధిదారులు చేసి, అంతేకాకుండా చెత్త పన్ను వేసేవాడు వరకు ఈ రోజున 720 రూపాయలు వేసేవాడు. ఈ రోజు ఆ చెత్త పన్ను కూడా లేకుండా, అంతేకాకుండా 204 అన్న క్యాంటీన్లు పెట్టి ఉచిత గ్యాస్ ను కూడా ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడతా, అంతేకాకుండా ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రవేశపెడతా. ఇన్ని మంచి మంచి పనులు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎస్, కాంతి దగ్గరికి వెళ్తాం. కాంతి, అంటే గతంలో జరిగిన రైట్ కిషోర్ గారు, అంటే గతంలో జరిగిన రాజకీయ అపోహలు, అంటే భూసేకరణ ప్రక్రియకి సంబంధించి ఏవైతే జరిగాయో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో ఇంకా అవన్నీ కూడా అంటే మిగిలి ఉన్నాయా? అంటే ఈసారి రైతుల సహకారం చూస్తుంటే వాళ్లే ముందుకొచ్చి వాళ్ళ భూములు ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఏంటి మొత్తం సిచ్యువేషన్స్ అంతా కూడా మారింది అనుకోవచ్చా? 100% మేడం. ఈ రోజు మనం చెప్పుకోవచ్చు, మంచి ఉంటే చెడు ఉంటది, దేవుడు ఉంటే దెయ్యం ఉంటది. సో అలాగే ఒక మంచి నేత ఉంటే కనుక ఒక రాక్షసుడు ఉంటాడు. సో అదే విధంగా ఈ రోజు నన్ను 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం ఏ విధంగా కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. కొన్ని విపరీత పరిస్థితుల వల్ల అక్కడ ఒక రాక్షస పరిపాలన సాగింది. ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా అక్రమంగా కూల్చివేతలు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టడాలు, దళితుల్ని ఇబ్బంది పెట్టడాలు, ఎవరికి కడుపు మార్చే పరిస్థితులు, ఒక తొక్కలకి లాంటి చెత్త పనులు, ఇలాంటి రకరకాలు కూడా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఖచ్చితంగా ఈ రోజున రైతులందరూ కూడా మంచి నమ్మకంతో వచ్చి ల్యాండ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా లోకేష్ గారి నాయకత్వం కానీ, సో కూటమి యొక్క మన డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కానీ ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంది. ఈ రోజున రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి మా భూమి తీసుకోండి, మా భూమి తీసుకోండి అని చెప్పి ఎన్నో ప్రాంతాలు, అంటే కొన్ని చాట్ల చెదురుమదులు ఉంటాయి మేడం. ఎందుకంటే చెప్పాను కదా, మంచి ఉంటే చెడు ఉంటది. 100 మందిలో 90 మంది ఏకీకరిస్తే 10 మంది దానికి ఆపోజిట్ లో మాట్లాడుతుంది, కామన్ అది. సో అవి కూడా వాళ్ళకు కూడా సమాధానం చెప్తూ, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఇష్యూస్ కూడా నివృత్తి చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ అయ్యే ప్రాజెక్టు, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎస్, అలాగే అంటే కిషోర్ గారు, అంటే ఒక మంచి ఉంటే చెడు ఉంటుంది, అది ఓకే కామన్, బట్ అవసరానికి మించిన భూమిని కూడా సేకరిస్తున్నారు అని చెప్పి ఒకవైపు ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే బెంగళూరు, హైదరాబాద్కి కూడా అంత అవసరం పడలేదు, బట్ అదనంగా ఇన్ని వేల ఎకరాల భూమిని కూడా సేకరిస్తున్నారు అంటున్నారు, ఒక విమర్శలు వస్తున్నాయి. మేడం ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి, జనాల అవసరాన్ని బట్టి ఫ్యూచర్ ఇండికేషన్ ఇది. ఇంతకుముందు ఆంధ్రాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండేది కాదు. అంటే సపోజ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లేదు. తర్వాత అనేది గన్నవరంలో కొన్ని సింగపూర్ నుంచి ఫ్లైట్లు రావడం కానీ, వైజాగ్ కానీ వచ్చినాయి. సో మరి ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చినప్పుడు ఇంకా పెద్ద పెద్ద బోయింగ్లు రావాలంటే దానికి సంబంధించి ఎక్కువ స్పేస్ కావాలి కదా. దాని యొక్క రన్వే పరిణామం కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఎన్నో మౌలిక అవసరాలు. ఎందుకంటే ఈ రోజున
మన మన ఎవరైతే మన ఆంధ్రలో తెలుగు వారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వివిధ దేశాల్లో కూడా వెళ్ళి అత్యున్నత ప్రదేశాలకి అత్యున్నత పొజిషన్ లో ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా చాలా వరకు మారుతుంది. రేపు పొద్దున ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలా, అమెరికా నుంచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ రావాలా, కంపెనీ రావాలంటే వాడు ఏం చూస్తారు, నాకు ఎయిర్పోర్ట్ ఉందా లేదా, నాకు 5 స్టార్ హోటల్ ఉందా లేదా, లేకపోతే నాకు 200 అడుగుల రోడ్లు ఈజీగా వెళ్ళగలుగుతున్నాను నేను, నా కంపెనీ నుంచి నా కంపెనీ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత ఫాస్ట్ వెళ్ళగలను, ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి మేడం. దానికి తగ్గట్టున్న మౌలిక అవసరాలు కానీ, తర్వాత దానికి సంబంధించిన కంపెనీస్ కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ